ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లాలో మట్టంపల్లి కేంద్రంగా కొన్ని తాండాలలో యువతులు ఈ యొక్క ఆన్లైన్లో వచ్చేటువంటి చాట్స్ ద్వారా స్పైసీగా మాట్లాడడం, హాట్గా మాట్లాడడం, కొన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది మన దృష్టికి. దాంట్లో ముఖ్యంగా చిల్ చాట్ అని, చామెట్ అని 2 అప్లికేషన్స్లో అక్కడ లోకల్గా ఉన్నటువంటి యువత వాళ్ళ ఇన్నోసెన్స్ ద్వారా అయితేమి, వాళ్ళ అమాయకత్వం ద్వారా అయితేమి దాంట్లో లాగిన్ అయ్యి అందులోకి కొంతమంది సబ్స్క్రైబర్లతోటి డైరెక్ట్గా ఆడియో కాల్స్, వీడియో కాల్స్, అవి కూడా అసభ్యకరంగా, అదేవిధంగా స్పైసీగా ఉండే విధంగా, కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ యొక్క అబ్సీనిటీని ఎగ్జిబిట్ చేసే విధంగా ఉంటున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్లీ సిఐ హుజూర్ నగర్, ఎస్ఐ మట్టంపల్లి, అదేవిధంగా సూర్యాపేట డిస్టిక్ స్త్రీ అండ్ మహిళా సంక్షేమ అధికారులు, సఖీ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్స్ అధికారులు అందరు కలిసి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ పక్కదారి పడుతున్నటువంటి మహిళలను, అప్లికేషన్ల ద్వారా పక్కదారి పడుతున్నటువంటి మహిళలను కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి పోలీస్ తరపున హెచ్చరించేది ఏంటంటే, ఈజీ మనీ కోసమో, ఇంటికాడ ఉండి సంపాదించాలనేటువంటి తలంపుతోటో మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపేటువంటి అప్లికేషన్లని డౌన్లోడ్ చేసుకోవద్దు. అదేవిధంగా స్త్రీ అంటే ప్రతి సమాజం గౌరవిస్తూ ఉంటుంది. వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే విధంగా మీరు తయారు కావద్దని మనం విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైనటువంటి యాప్స్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా మన అప్లికేషన్ నిర్వాహకుల మీద, మోసానికి గురి చేసిన వ్యక్తుల మీద మనం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తీవ్రమైన సెక్షన్ల కింద, సైబర్ క్రైమ్ నేరాల కింద, ఐటీ సెక్షన్స్ కింద, అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ల కింద వాళ్ళకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడానికి పోలీస్ సమాయత్తం అవుతుంది. ఈ సందర్భంగా సమాజానికి పోలీస్ ద్వారా చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మన భారతదేశం, తెలంగాణ రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాలకు, మరీ ముఖ్యంగా మహిళల రక్షణకు, మహిళల గౌరవానికి పెట్టింది పేరు. వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క శరీరాన్ని అసభ్యంగా చిత్రీకరించే విధంగా ఉండే ఏ అప్లికేషన్లపైన అయినప్పటికీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది.